గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. ప్రస్తుత కాలంలో సంతానలేమి అన్నది ఒక సమస్యగా మారుతోంది. గతంతో పోల్చితే ఇప్పటి తరుణంలో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. వైద్య శాస్త్రం చాలా ప్రగతి సాధించినప్పటికీ అనేక దంపతులు అవగాహనలేమితో ఈ సమస్యతో బాధపడుతున్నారు. సంతానలేమికి కారణాలేమిటి? పీసీఓడి సంతానలేమికి దారితీస్తుందా? హోమియోపతిలో ఎలాంటి పరిష్కారం ఉంది? ఇమ్యూనిటీ బూస్టర్ అంటే ఏమిటి? మన శరీరంలో ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి? కరోనా లాంటి మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలి? ఇలాంటి మరిన్ని వివరాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు అంబికా గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేసిన నంబర్స్ 0402333716. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడి అనేది లైక్ ఒక హార్మోనల్ డిస్టర్బెన్స్ అని చెప్పొచ్చు. మనకు గర్భాశయం ఏదైతే ఉంటుందో అక్కడ మనకి అండాశయాలు అనేవి ఏర్పడి ఉంటాయి. సో వీటిని ఓవరీస్ అని చెప్తాం. సో ఈ ఓవరీస్లో మనకి ఓవరీ ఫంక్షనింగ్ ఏంటి? ఎవ్రీ మంత్ ఐదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి, మెచ్యూర్డ్ ఫాలికల్ రిలీజ్ అవ్వాలి. సో ఈ సైకిల్ లెంత్ అంటే పీరియడ్స్ రావాలి అంటే ఎగ్ రిలీజ్ అవ్వాలి అండ్ ఎట్ ద సేమ్ టైం మెచ్యూర్డ్ ఫాలికల్ అనేది సపోర్ట్ కావాలి. అండ్ ఎగ్ రిలీజ్ అవ్వాలి అని అంటే అక్కడ మనకు హార్మోన్ సపోర్ట్ కూడా కావాలి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లేదా ప్రొలాక్టిన్ ఇలాంటి హార్మోన్ సపోర్ట్ ఉన్నప్పుడు ఎగ్ మనకి ప్రాపర్గా 28 days to 34 days సైకిల్ లెంత్ అనేది మెయింటైన్ అవుతుంది ఒక స్త్రీకి. కానీ ఎప్పుడైతే ఈ ఓవరీస్లో మనకి సిస్ట్లు అనేవి ఏర్పడతాయో, అంటే ఓవేరియన్ సిస్ట్లు అని చెప్తూ ఉంటాం, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్, ఈ ఓవరీస్లో సిస్ట్లు ఫామ్ అవ్వడం కారణంగా మనకు అక్కడ పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులారిటీ అనేది కనిపిస్తుంది. ఈ సిస్ట్లు ఫామ్ అవ్వడానికి ముఖ్యమైన కారణాలకు వెళ్ళినట్టయితే మనకు మెదడు నుంచి విడుదలయ్యే పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్స్లో లైక్ ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్ కానీ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు అండ్ అట్ ద సేమ్ టైం మేల్ హార్మోన్ యొక్క సంఖ్య పెరిగినప్పుడు లైక్ టెస్టోస్టెరాన్ కానీ ఆండ్రోజన్ కానీ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ నీటి తిత్తులు అనేవి ఫామ్ అవుతుంటాయి. ఈ నీటి తిత్తులు అనేవి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బార్డర్ లైన్ పీసీఓడి ఉండొచ్చు, లేదా పీసీఓడి ఉండొచ్చు, లేదంటే అక్కడ టార్షన్ సిస్ట్లలో కూడా మనకు చాలా రకాల సిస్ట్లు అనేవి కనిపిస్తుంటాయి. హెమోరేజిక్ సిస్ట్ కానీ, కాంప్లెక్స్ సిస్ట్ కానీ, టార్షన్ సిస్ట్ కానీ, ఇలా వెరైటీస్ ఆఫ్ సిస్ట్లు అనేవి ఫామ్ అవుతుంటాయి. సింపుల్ సిస్ట్లలో మనకు ఎట్లాంటి కాంప్లికేషన్ కనిపించకపోవచ్చు, అయినప్పటికీ కూడా అక్కడ పీరియడ్స్ అనేవి చాలా ఇర్రెగ్యులర్, ఒక్కొక్కసారి 2 monthsకి రావచ్చు, ఒక్కొక్కసారి 3 monthsకి లేదా 6 months వరకు కూడా అమెనోరియా కనిపించవచ్చు. ఇర్రెగ్యులర్ సైకిల్ లెంత్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి, సువర్ణ రాజమండ్రి నుంచి. హలో సువర్ణ గారు, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, సువర్ణ గారు చెప్పండి. అంటే నాకు పీసీఓడి ప్రాబ్లం ఉందండి. అది 2 months నుంచి పీరియడ్స్ రావట్లేదు మేడం. అంటే పీసీఓడి ఉన్న ప్రెగ్నెన్సీ వస్తుందండి. ఓకే, మీ ఏజ్ ఎంతమ్మా ఇప్పుడు? 23 years. 23 years. మ్యారేజ్ ఎంత కాలం అవుతుంది? 6 years అయింది. 6 years అవుతుంది. సో ఈ పీసీఓడి సమస్య కానీ పీరియడ్స్లో ఇర్రెగ్యులారిటీ ఎప్పటి నుంచి గమనిస్తున్నారు? పెళ్ళి అవ్వకముందు నుంచి అలాగా ఉంటున్నాను. ఓకే, మెడిసిన్స్ వాడితే పీరియడ్స్ వస్తున్నాయా? వస్తున్నాయి మేడం, రెగ్యులర్ గా వాడుతుంటే వస్తున్నాయండి. ఓకే. ప్రతి మంత్. ఓకే, వెయిట్ ఏమైనా పెరిగావమ్మా? పెరిగానండి. ఎంత వెయిట్ ఉంటావమ్మా ఇప్పుడు? 55 అలా ఉంటుంది. 55 అలా ఉంటావు. సో మీ కంప్లైంట్స్లో ముఖ్యంగా పీసీఓడి అనే సమస్య అండ్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి సమస్య. ముందుగా పీరియడ్స్ అనేవి రెక్టిఫై అవ్వాలి. ఇది వరకు మనం చెప్పుకున్నట్టు ఎగ్ రిలీజ్ అనేది అవ్వడం లేదు, ఆరోగ్యవంతమైన అండోత్పత్తి అనేది జరగడం లేదు, కాబట్టి సంతానలేమికి ఇది కాంప్లికేషన్గా మారుతుంది. ఇక్కడ ముఖ్యంగా మీ కండిషన్లో ఏంటంటే మెడిసిన్ వాడినప్పుడు వచ్చే పీరియడ్స్ వల్ల హార్మోన్ ఇండ్యూస్డ్ పీరియడ్స్ అంటారు. వీటి వల్ల ఎగ్ ఫంక్షనింగ్ అనేది కనపడటం లేదు. సో మెచ్యూర్డ్ ఫాలికల్ అనేది రిలీజ్ అయినప్పుడే ప్రెగ్నెన్సీ అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో దీనికి సంబంధించి కంప్లీట్గా కేసు అనేది సిన్స్ మెనార్క్ అంటే మెచ్యూర్ అయినప్పటి నుంచి కూడా మీ హిస్టరీలో పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులారిటీ ఉంది. సో అప్పటి నుంచి కూడా ఈ హైపోథలామో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ ఫంక్షనింగ్ అనేది కొంచెం ఫ్లక్చుయేషన్స్లో ఉంది. కాబట్టి కంప్లీట్ హిస్టరీ అంటే రూట్ కాజ్ నుంచి కనుక ట్రీట్ చేసినట్టయితే డెఫినెట్గా ఇక్కడ పీరియడ్స్ రెగ్యులరైజ్ అయితే డెఫినెట్గా కన్సీవ్ కూడా అయిపోతామమ్మా. ఏజ్ ఫ్యాక్టర్ 20 to 23 years అంటున్నారు కాబట్టి కొంచెం ఏజ్ కూడా సపోర్టివ్గా ఉంది. సో డెఫినెట్గా మీరు హోమియోకేర్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు.
ఒకసారి మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. మీ కంప్లీట్ హిస్టరీని బట్టి ఎంతకాలం ట్రీట్మెంట్ వాడాలి పూర్తి వివరాలు అనేవి అందించడం జరుగుతుందమ్మా. ఓకే, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. గురవయ్య సూర్యాపేట నుంచి. హలో గురవయ్య గారు, మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే అండి, గురువయ్య గారు చెప్పండి. మేడం గారు నమస్కారం. డాక్టర్ గారు. యా అండి. మేడం మాకు సంతానం లేక 10 సంవత్సరాలు అవుతుంది మేడం. ఎక్కడికో చూపించుకుంటున్నాం, అడిగిపోయినా కానీ ఏ ప్రాబ్లం లేదంటారు. ఖమ్మంలో కూడా చూపించింది మేడం మన ఈ మధ్య రీసెంట్ గా. ఓకే. అయితే హార్మోన్స్ ప్రాబ్లం ఉంటది మేడం. ఓకే. ఒకసారి అందిపోయింది మేడం, మళ్ళీ అమ్మాయికి సంతానం ఒకసారి అందిపోయింది. ఓకే. 4 నెలల గర్భిణీ పోయింది మేడం. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ అందట్లేదు మేడం. మళ్ళీ ఎంతకాలం అయిందండి అది? అది పోయి కూడా ఒక 6-7 అవుతుంది మేడం. 6-7 నెలలు అవుతుందా, సంవత్సరాలు అవుతుందా? సంవత్సరాలు మేడం. సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్య కాలంలో ప్రెగ్నెన్సీ అనేది రాలేదు ఇంకా? లేదు మేడం. ఇంకా ఏమైనా ట్రీట్మెంట్స్ చేయించారా? మేడం చెప్పండి అమ్మా, నెలసరి కరెక్ట్ గా వస్తుందా? నెలసరి కరెక్ట్ గా రాదు మేడం. 4 నెలలకు 5 నెలలకు డేట్ వస్తుంది, హార్మోన్స్ ప్రాబ్లం అని అన్నారు. ఓకే అమ్మా, ట్యూబ్స్ పరీక్ష చేయించారమ్మా? 2 పరీక్ష చేయించిన బానే ఉందన్నారు. ఓకే. థైరాయిడ్ ఏమైనా ఉందా? థైరాయిడ్ మాత్రలు వాడుతూనే ఉంటున్నా. ఎంత పవర్ వాడుతున్నావమ్మా? 50 mcg. ఓకే. సో మీ విషయంలో ఏం ప్రాబ్లం లేదు కాదు, ఇటు థైరాయిడ్ సమస్య అండ్ ఎట్ ద సేమ్ టైం పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ కూడా ఉంది. సో దీంట్లో సిస్టులు ఉన్నాయా, ఎట్లాంటి సిస్టులు అనేవి ఫామ్ అయ్యాయి, 4-5 నెలలకు కూడా నెలసరి రావడం లేదు అని అంటే కొంచెం హార్మోన్స్ అనేవి ముండిగా ఇబ్బంది పెడుతున్నాయి. సో అందుకని మీకు ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ అవ్వలేకపోతున్నారు. ఒకసారి మీరు మీ రిపోర్ట్స్తో దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి అమ్మా. పూర్తి వివరాలు, కంప్లీట్ కేస్ స్టడీ అనేది తీసుకొని, ఇప్పుడు మల్టిపుల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది, ఇక్కడ పీసీఓడి ఉండొచ్చు అండ్ థైరాయిడ్ అయితే ఎగ్జిస్టింగ్గా ఉంది, హైపోథైరాయిడిజం. సో వీటన్నిటినీ కూడా దృష్టిలోకి తీసుకొని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మీ హిస్టరీలో ట్యూబ్స్ క్లియర్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి పీరియడ్స్ రెగ్యులరైజ్ చేయాలి. పీరియడ్స్ రెగ్యులర్ అయ్యే కొద్దీ కన్సీవింగ్ క్యాపబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒకసారి నియర్ బై బ్రాంచ్ అప్రోచ్ అవ్వండి అమ్మా. ఓకే, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. రవి నంద్యాల నుంచి. హలో రవి గారు, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం అండి రవి గారు. మేడం మాకు కాలు చేతులు గుంజుకుపోతుంటాయి మేడం. ఓకే. దానివల్ల ప్రాబ్లం ఏంటి మేడం? ఎంతకాలం నుంచి ప్రాబ్లం ఉందండి? ఇది 1 year బ్యాక్ నుంచి మేడం. 1 year నుంచి. ఏజ్ ఎంత ఇప్పుడు మీది? ఏజ్ 25 మేడం. 25. ఏం చేస్తుంటారు? మేము లేచి మేడం. ఓకే. సో కాళ్ళు చేతులు లాగడం లేదా పిక్కలు పట్టేయడం, తిమ్మిర్లలాగా అనిపించడం, ఇవన్నీ కూడా మనకేంటంటే మీ ఏజ్ ఫ్యాక్టర్ 25 years. కానీ మీరు చేసే వృత్తి పరంగా ఏమైనా బరువులు ఏమైనా అధికంగా ఎత్తుతున్నారా? సో దీనివల్ల కూడా కొంచెం మజిల్ క్యాచ్ లాగా నొప్పి ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం కాల్షియం, విటమిన్ అనేది తగ్గినప్పుడు, పొటాషియం లెవెల్స్ తగ్గినప్పుడు కూడా ఇలా క్రాంప్స్ లాగా ఉంటుంది. బేస్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి ముందు చేయించుకోండి. కాల్షియం, D3, B12 అండ్ పొటాషియం లెవెల్స్ చూసుకోండి. దాన్ని బట్టి పౌష్టికాహారం కూడా తీసుకున్నట్టయితే న్యాచురల్గా బాడీ పికప్ వస్తుంది. ఏవైనా డెఫిషియన్సీస్ ఉంటే ఆ డెఫిషియన్సీని మెడిసిన్ ద్వారా రీప్లేస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. శారద కర్నూలు నుంచి. హలో శారద గారు, మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం. శారద గారు. హలో మేడం. చెప్పండి అమ్మా. మేడం నాకు పీరియడ్స్ సరిగ్గా రావు మేడం. పీరియడ్స్ సరిగ్గా రావు. ఏజ్ ఎంతమ్మా? 25 ఉంటాయి మేడం. 25. మ్యారేజ్ అయిందా? అయింది మేడం. 7 years అయింది మేడం. 3 years అవుతుంది. పీరియడ్స్ ఎప్పటి నుంచి ప్రాపర్గా లేదమ్మా? మ్యారీడ్ అయినప్పటి నుంచి మేడం. ఓకే. ఎన్ని మంత్స్? వాళ్ళు నీకు కొంచెం అండాశయాలు కూడా సరిగ్గా లేవు అని చెప్తున్నారు మేడం. ఏమన్నారమ్మా? అండాశయాలు సరిగ్గా లేవని చెప్తున్నారు మేడం. సరిగ్గా లేవన్నారు. ఓకే. సో మెడిసిన్ వాడితే పీరియడ్స్ వస్తున్నాయా? వాడితేనే వస్తాయి మేడం. బంద్ చేస్తే మళ్ళా పీరియడ్స్ బంద్ అయిపోతాయి. ఓకే. మెడిసిన్ వాడకపోతే ఎన్ని నెలల వరకు రాదమ్మా పీరియడ్స్? 3 months వరకు రాదు మేడం. 3 months వరకు. పీరియడ్ వచ్చినప్పుడు బ్లీడింగ్ అది బాగానే ఉంటుందా లేదంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతుందా? మామూలుగా అవుతుంది మేడం. మామూలుగా అవుతుంది. ఓకే. మెచ్యూర్ అయినప్పటి నుంచి నీకు పీరియడ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉండేనా, ఇప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయిందా?
ఇప్పుడే స్టార్ట్ అయింది మేడం, అప్పుడు బాగానే ఉన్నాను ఓకే. సో అండాశయాలు బాలేవన్నమాట కాదు, ఇక్కడ అండాశయాలు చిన్నగా ఉన్నాయా, స్ట్రీక్ ఓవరీస్ ఉన్నాయా, స్మాల్ ఓవరీస్ ఉన్నాయా, లేదంటే ఓవరీస్లో సిస్ట్లు ఉన్నాయా అనేదని చూడాలమ్మా. కరెక్ట్గా డయాగ్నోసిస్ ఇప్పుడు ఏంటంటే మెచ్యూర్ అయినప్పటి నుంచి కూడా రెగ్యులర్గా ఉంది, ఇప్పుడు మాత్రమే డిస్టర్బ్ అయ్యాయంటే హార్మోనల్ ఇంపాక్టే ఉంటుంది వాటిపైన. స్మాల్ ఓవరీస్, స్ట్రీక్ ఓవరీస్ ముందు నుంచి ఉన్నట్టయితే మనకి పీరియడ్స్ ముందు నుంచి కూడా ఇర్రెగ్యులారిటీ ఉంటుంది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ ద్వారా ఓవరీస్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతున్నాయి, హార్మోన్ స్టిమ్యులేషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అవ్వట్లేదు. సో ఇది కాన్స్టిట్యూషనల్ సిమ్లిమం ద్వారా కనుక మనం అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయొచ్చు. ఒకసారి ఫ్రెష్ అల్ట్రాసౌండ్ అనేది తీయించండి, పెల్విక్ స్కాన్ తీయించండి. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ మెథడాలజీలోకి వెళ్ళినట్టయితే ముందు పీరియడ్స్ రెగ్యులరైజ్ చేస్తూ కన్సీవింగ్ క్యాపబిలిటీ అనేది ఇంప్రూవ్ చేయొచ్చమ్మా. ఓకే, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మృదుల చింతల్ నుంచి. హలో మృదుల గారు, మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం మృదుల గారు. మేడం అంటే నా పేరు మ్యారేజ్ అయ్యి 1 year అయింది మేడం. ఓకే అమ్మా. పీరియడ్స్ కూడా రెగ్యులర్ గా వస్తాయి మేడం, కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఓకే, ఎక్కడైనా రిపోర్ట్స్ ఏమైనా టెస్ట్లు ఏమైనా చేయించమ్మా? లేదు మేడం. ఓకే, పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయంటే నార్మల్ 28 to 34 డేస్ సైకిల్ మెయింటైన్ అయినప్పటికీ కూడా మనకి ప్రెగ్నెన్సీకి సపోర్టివ్ చేయగలిగేది మెచ్యూర్డ్ ఫాలికల్ అనేది ఉపయోగపడుతుందమ్మా. అంటే ఆరోగ్యవంతమైన అండం, అది మనకి ప్రెగ్నెన్సీకి సపోర్ట్ అవుతుంది. సో ఈ ఇమ్మెచ్యూర్డ్ ఫాలికల్ కనుక రిలీజ్ అయినట్టయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇద్దరి రిపోర్ట్స్ కూడా చూడాల్సి ఉంటుంది. మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది అంటున్నారు కాబట్టి ఒకసారి మీ హస్బెండ్ యొక్క సిమెన్ అనాలిసిస్ చేయించండి. అండ్ ఎట్ ద సేమ్ టైం వాయిస్ క్లారిటీగా లేదమ్మా. 3 days వస్తుంది. 2 days అంటే ఓకే ఫైన్. థైరాయిడ్ ప్రొఫైల్, పెల్విక్ స్కాన్ తీయించండి. అండ్ ఎట్ ద సేమ్ టైం మీ హస్బెండ్ సిమెన్ అనాలిసిస్ కూడా తీయించండి. దాన్ని బట్టి ఎక్కడ ప్రాబ్లం కనిపిస్తుందనే చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే రెక్టిఫై అవుతుందమ్మా. ఓకే అండి, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. డాక్టర్స్ టైంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. అసలు ఈ పీసీఓడి అనేది ఎలా అటాక్ అవుతుంది, అంటే ఎవరిలో ఎక్కువ చూడొచ్చు ఈ సమస్యను మనం? పీసీఓడి సమస్య మనకు ఎక్కువగా అంటే మానసిక ఒత్తిడి అధికంగా ఉంటూ ప్రాపర్గా నిద్ర లేకపోవడం, ఈ మెంటల్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటూ హార్మోన్స్ పైన ప్రభావితం అవుతుంటాయి. హార్మోన్స్ అనేవి మనకి చాలా సున్నితంగా ఈ ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. అది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ, మదర్కి కానీ సిస్టర్కి కానీ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉంది అంటే డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్ ఫ్యాక్టర్స్లోకి తీసుకున్నట్టయితే చైల్డ్హుడ్ ఒబేసిటీ అండ్ మెచ్యూర్ అయినప్పటి నుంచి కూడా పిల్లలు ఎట్లాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే మార్నింగ్ యోగా కానీ వాకింగ్ కానీ ఎట్లాంటి యాక్టివిటీ లేకుండా అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, ఒబేసిటీ పెరిగిపోతుంది. సో డెఫినెట్గా ఈ హార్మోన్స్ అనేవి దెబ్బతినే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎర్లియర్ స్టేజెస్లో ఇట్లాంటి హిస్టరీస్ మనం వినేవాళ్ళం కాదు. ఈ మధ్యకాలంలోనే ఈ కేసెస్ అన్నీ ఇంక్రీజ్ అవ్వడానికి లైఫ్ స్టైల్ చేంజెస్ అని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం మెచ్యూర్ అవుతున్న పిల్లల దగ్గర నుంచి కూడా గత 10 years నుంచి తీసుకున్నట్టయితే ఇప్పుడిప్పుడు మెచ్యూర్ అయిన 14-16 years పిల్లల్లో కూడా పీసీఓడి సమస్యలు కనిపిస్తున్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫర్టిలిటీ పీక్ ఏజ్లో ఉన్న వాళ్ళలో 20 to 35 years ఏజ్ గ్రూప్లో కూడా ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్. చాలామందికి పీసీఓడి అనేది ఒక చిన్న లక్షణంతో బయటపడదు. కొంతమందికి పీరియడ్సే రాకపోగా ఉంటుంది, కొంతమందికి పీరియడ్స్ వచ్చింది అంటే ఓవర్ బ్లీడింగ్, మెనోరేజిక్ సైకిల్స్, డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్, ఇలా కాంప్లికేషన్స్లో కూడా మనకి పీసీఓడి దారితీస్తుంది. మంత్స్ టుగెదర్ 45 days నుంచి 60 days వరకు కూడా బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ బాడీలో ఈ పీసీఓడి సమస్య అనేది ఎంతవరకు ఇబ్బంది పెడుతుంది అనేది హిస్టరీ తీసుకొని దాన్ని బట్టి ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, స్వప్న హైదరాబాద్ నుంచి. హలో స్వప్న గారు, మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం. స్వప్న గారు. మేడం మాకి మ్యారేజ్ అయి 3 years అవుతుంది మేడం. ఓకే అమ్మా. అయినా మాకు ఇంకా పిల్లలు అవ్వట్లేదు. ఓకే, అందుకని ఒకసారి డాక్టర్ దగ్గర వేరే ఆయన దగ్గర చూపించుకుంటే ఆయన టాబ్లెట్స్ ఇచ్చింది కానీ టెస్ట్లు అవి ఏం చేయలేదు మేడం. మొత్తం టాబ్లెట్లు మాత్రమే 5 months వాడినాం. ఓకే. అయితే అయినా ఏం లేకపోయింది. ఓకే,
అయితే ఇంకా 3 years అవుతుంది అవ్వట్లేదని ఇక్కడ చూపించుకుంటే బాగుంటుందని అడగడానికి చేసిన మేడం. ఓకే అమ్మ, మంచి రిజల్ట్ ఉంటుంది. ఒకసారి మీరు నియర్ బై బ్రాంచ్ కనుక విజిట్ అయినట్టయితే మీ కంప్లీట్ హిస్టరీ కూడా ఇంపార్టెంట్, అండ్ ఎగ్ ప్రాపర్గా రిలీజ్ అవుతుందా లేదా అది చూడాల్సి ఉంటుంది. ఒకసారి సిమెన్ అనాలిసిస్ వీర్య కణాల పరీక్ష కూడా తీసుకొని, ఎందుకంటే నార్మల్గా రెగ్యులర్ ఇంటర్ కోర్స్ అయిన కపుల్స్లో విత్ ఇన్ 1 year ప్రెగ్నెన్సీ అనేది వచ్చేస్తుంది. కానీ ఎక్కడైతే హార్మోనల్ డిస్టర్బెన్స్ కానీ, కౌంట్ ఇష్యూస్ కానీ, మోటిలిటీ ఇష్యూస్ కానీ, వారికోజ్ లాంటి సమస్యలు కానీ, హైపోథైరాయిడిజం లాంటి సమస్యలు ఉన్నప్పుడు మనకు ప్రెగ్నెన్సీ రావాలంటే ఒక చిన్న ఫ్యాక్టర్ సపోర్టివ్గా అక్కర్లేదు, అన్ని ఫ్యాక్టర్స్ కూడా కావాలి. అంటే ఐదర్ హార్మోనల్ సపోర్ట్ కానీ, యూట్రైన్ క్యావిటీ సపోర్ట్ కానీ, మజిల్ సపోర్ట్ కానీ, ఇవన్నీ సపోర్ట్ ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ అవ్వగలుగుతారు. ఏ చిన్న లోపం ఉన్నప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ అనేది రాకపోగా ఇబ్బంది పడుతుంది. ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి అమ్మా. నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి, వెంకటరమణ పార్వతీపురం నుంచి. హలో వెంకటరమణ గారు, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. యా, వెరీ గుడ్ ఈవినింగ్ అండి వెంకటరమణ గారు. అదే మేడం, మా మిసెస్ కి పీరియడ్స్ అని రావట్లేదు మేడం గారు. ఓకే, ఒకసారి మాట్లాడతారండి? ఇవ్వండి. హలో హలో, మాట్లాడండి. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? ఓకే, కాల్ డిస్టర్బెన్స్ గా ఉంది. సో మెయిన్ గా చెప్పాలంటే మరి దీంట్లో పీసీఓడి అనేది మన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్లే అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటారా? డెఫినెట్ గా. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఇక్కడ ఓవరీస్ లో సిస్ట్లు వచ్చాయి, లాప్రోస్కోపీ చేంజ్ చేసుకున్నాం అని చెప్తూ ఉంటారు. కానీ హార్మోన్స్ అనేవి మనకు మెదడు నుంచి విడుదలవుతూ హార్మోన్స్ ఎంత డీప్ గా ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంటాయి. FSH హార్మోన్ అనేది తగ్గిపోవడం, LH హార్మోన్ అనేది పెరగడం, టెస్టోస్టిరాన్ అండ్ ఆండ్రోజన్ అనేది పెరగడం. సో ఈ హార్మోన్స్ అనేవి ఎక్కువ మోతాదులో పెరుగుతూ ఇక్కడ సిస్ట్లు అనేవి ఫామ్ అయ్యేటట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ ఇస్తుంటాయి. సో ఎప్పుడైతే మనం సర్జికల్ ఇంటర్వెన్షన్ ద్వారా కూడా ఇక్కడున్న సిస్ట్లని పంక్చర్ చేయడం జరిగినా కానీ మళ్ళీ ఫామ్ అవుతుంది. ఎందుకంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ ద రూట్, అక్కడ రూట్స్ నుంచి మనకు ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా మళ్ళీ రికరెన్స్ అనేది కూడా ఉంటుంది. సో అందుకే మొండిగా చాలా కాలం వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం హార్మోన్స్ని కనుక కరెక్ట్గా రెగ్యులరైజ్ అయ్యేటట్టు కనుక మెడికేషన్ తీసుకుంటాము అప్పుడు మనకి పీసీఓడి అనే సమస్య కాంప్లికేషన్స్ తగ్గుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం దాంతోపాటు వచ్చే ఇన్ఫర్టిలిటీ సమస్య కావచ్చు, ఓవర్ బ్లీడింగ్ సమస్య కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, ఇవన్నీ కూడా రెక్టిఫై అవుతాయి. చాలా మందికి పీసీఓడితో పాటు టైప్ 2 డయాబెటీస్ కేసెస్ కూడా నోటీస్ చేస్తుంటాం. ఎందుకంటే హార్మోన్స్ అనేవి ఇంటర్లింక్డ్ కాబట్టి పీసీఓడి విత్ హైపోథైరాయిడిజం, పీసీఓడి విత్ టైప్ 2 డయాబెటీస్ ఇలాంటి కేసెస్ కూడా మనం నోటీస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి, సూర్య. హలో సూర్య గారు, మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం. యా, చెప్పండి అమ్మా. మేడం, నాకు 3 years నుంచి ఆస్మా ఉంది మేడం. ఆస్తమా, ఓకే. అది నేను హోమియోపతి వాడుతున్నాను మేడం, కానీ అయినా రిలీఫ్ ఇవ్వట్లేదు. ఇన్హేలర్ వాడాల్సి వస్తుంది. ఇన్హేలర్ వాడాల్సి వస్తుంది. సో మీకు ఆస్తమా అనేది చిన్నప్పటి నుంచి ఉందా? ఈ 3 years నుంచి స్టార్ట్ అయిందమ్మా? చిన్నప్పుడు ఉండేది మేడం, 5 years వరకు. ఆ తర్వాత కంట్రోల్ అయింది మేడం. ఓకే, ఫైన్. మళ్ళీ నేను ఇంటర్ లో అదే హాస్టల్ వల్ల మళ్ళీ పెరిగిపోయింది. ఓకే, ఫైన్ అమ్మా. సో ఇక్కడ మీకు ఏంటంటే ఆస్తమా అనేది మనకు ఈ వింటర్లో, రెయినీ వెదర్లో అగ్రివేట్ అవుతుందా? కంప్లీట్ త్రూ అవుట్ 12 months కూడా ఎగ్జిస్టింగ్గా ఉందా? చైల్డ్హుడ్ ఆస్తమా కేసెస్ ఆల్మోస్ట్ మనకు సర్టన్ ఏజ్ 10 to 12 years వచ్చేంత వరకు తగ్గిపోతుంది. వెరీ రేర్గా మళ్ళీ మనకు రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్, అంటే మోతాదుకి మించి ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతుంది. దీనివల్ల రియాక్షన్ అనేది చాలా అంటే హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అనేది కనిపిస్తుంది. ఇందులో మీకు పులుపు పడకపోవచ్చు, స్వీట్నర్స్ పడకపోవచ్చు, బేకరీ ఐటమ్ పడకపోవచ్చు, కోల్డ్ వెదర్ కానీ, ఇంట్లో లైక్ డస్ట్ మైట్స్ కానీ, లేదా పెట్ ఎనిమల్స్ కనుక ఉన్నట్టయితే ఇవన్నీ కూడా అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్. సో మీరు హోమియోపతి వాడుతున్నప్పటికీ కాన్స్టిట్యూషనల్ మెథడాలజీలో కనుక అప్రోచ్ అయినట్టయితే డెఫినెట్గా మీ హైపర్ సెన్సిటివిటీ ఇమ్యూన్ సిస్టమ్ని కొద్దిగా రెగ్యులరైజ్ చేసుకున్నట్టయితే రిపీటెడ్ రెమిషన్ పీరియడ్ అనేది తగ్గించుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఏవైతే అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఇప్పుడు పడడం లేదు,
తర్వాత ఇమ్యూనిటీ కనుక స్ట్రాంగ్ అయినట్టయితే అవి తిన్నప్పటికీ కూడా మీకు ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుందమ్మా. సో కాన్స్టిట్యూషనల్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ బెటర్ అమ్మా మీ కండిషన్లో. ఓకే, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మమత హైదరాబాద్ నుంచి. హలో మమత గారు, మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది మేడం. ఓకే పీసీఓడి ఉందన్నారు మేడం, దాన్ని ఎట్లా కన్సిడర్ చేయాలి మేడం? ఓకే, పీరియడ్స్ రెగ్యులర్ వస్తున్నాయమ్మా? అంటే 40-45 days కి వస్తుంది మేడం. సైకిల్ లెంత్ అనేది 40-45 days ఉంది. సో ముందు పీరియడ్స్ రెగ్యులరైజ్ చేయాలమ్మా మనం మెడిసిన్ ద్వారా. పీరియడ్స్ అంటే లైక్ హార్మోన్స్ అనేవి కరెక్ట్గా విడుదల అవుతూ 14th to 18th day వరకు కనుక మీకు ఎగ్ రిలీజ్ అవుతుందంటే నార్మల్ సైకిల్ లెంత్ 28-34 days సైకిల్లో సైకిల్ పీరియడ్స్ వస్తుంటాయి. సో ఇందులో మనకి వన్స్ పీరియడ్ రెగ్యులరైజ్ అయిన తర్వాత క్వాలిటీ మెచ్యూర్డ్ ఓవరీ రిలీజ్ అయ్యేటట్టు కనుక మెడిసిన్ పెట్టుకుంటే డెఫినెట్గా కన్సీవింగ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఒకసారి మీరు వాడుతున్నాం మేడం. ఏంటమ్మా? మెడిసిన్స్ వాడుతున్నాం మేడం. ఓకే, మీరు ప్రస్తుతం హార్మోన్స్ ఏదైనా తీసుకుంటే హార్మోన్స్ వాడినప్పుడు అంటే 21 days మెడిసిన్ కానీ ఇట్లా ఏదైనా డొఫెస్టాన్ కానీ ఫెమిలియాన్ కానీ వాడినప్పుడు మీకు పీరియడ్స్ రెగ్యులర్ వస్తాయి. కానీ క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్కి అప్రోచ్ అవ్వండి. ఓకే, బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే అంటే ఎలాంటి జాగ్రత్తలు, అలాగే ఫుడ్ ఎలా తీసుకోవాలి? ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉన్నప్పుడే ఎట్లాంటి వైరల్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చినప్పుడు అది విజృంభించకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న మన పాండమిక్ సిచ్యుయేషన్లో స్ట్రెస్ అనేది ముందు తగ్గించుకొని, యాంగ్జైటీ తగ్గించుకొని, కొంచెం మెడిటేషన్ అది చేస్తూ, యోగా లాంటి ఎక్సర్సైజెస్ చేసుకుంటూ, నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ అనేది కన్జ్యూమ్ చేసుకోవాలి. సో ఇది ఎక్కువగా మనకు విటమిన్ సి కానీ న్యాచురల్గా అంటే ట్యాబ్లెట్ రూపకంగా కాకుండా న్యాచురల్గా మనకి విటమిన్ సి కానీ మల్టీ విటమిన్స్ కానీ ఇవి ఎక్కువగా మనకు తీసుకునే ఆహారంలో రీచ్ అవుతున్నాయా లేదా బ్యాలెన్స్డ్ డైట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రాపర్ రెస్ట్ అండ్ అడిక్వేట్ స్లీప్ కనుక ఉన్నట్టయితే ఎట్లాంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ ఆస్తమా, సైనస్ కానీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కానీ ఉన్నట్టయితే టైప్ 2 డయాబెటీస్ కానీ టైప్ 1 డయాబెటీస్ ఈ లెవెల్స్ ఎక్కడైతే అన్కంట్రోల్డ్గా ఉంటాయో వీళ్ళకి కొంచెం ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ కొద్దిగా వీక్గా ఉంటుంది. కాబట్టి డైట్ మేనేజ్మెంట్తో పాటు మెడిసిన్ సపోర్ట్ కూడా ఇంపార్టెంట్. ఓకే, మెయిన్గా చెప్పాలంటే విటమిన్ సి అలాగే విటమిన్ టాబ్లెట్స్, మల్టీ విటమిన్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల అవి కూడా ప్యూర్గా ఉండవు. ఓన్లీ లీఫీ వెజిటేబుల్స్ అలాగే వెజిటేబుల్ తీసుకుంటేనే మనకి విటమిన్స్ అన్ని బాడీకి అందుతాయి అంటారు కదా, ఇది నిజమేనా? ఇది ఎగ్జాక్ట్లీ వెరీ రైట్ క్వశ్చన్ అండి. అందరూ కూడా ఒక పానిక్ స్టేజ్లోకి వెళ్ళిపోయి యాంగ్జైటీలోకి వెళ్ళిపోయి కంటిన్యూగా మల్టీవిటమిన్స్ కన్జ్యూమ్ చేసేస్తున్నారు, ఏదో కషాయాలు రెగ్యులర్గా తాగుతున్నారు. సో దీనివల్ల ఏంటంటే హైపర్ యాసిడిటీ సిమ్టమ్స్తో అప్రోచ్ అవుతున్నారు చాలామంది. సో విటమిన్స్ కానీ మల్టీవిటమిన్స్ కానీ మనకు 15 days కోర్స్ ఈజ్ ఎనఫ్. అండ్ అట్ ద సేమ్ టైం ఇఫ్ ఎట్ ఆల్ అదర్ అసోసియేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టయితే సూపర్విజన్లో మెడికేషన్ అనేది టు బి కంటిన్యూడ్. న్యాచురల్గా మీరు అన్నట్టు లీఫీ వెజిటేబుల్స్ కానీ లైక్ మనకి ఫ్రూట్స్లో కానీ బత్తాయి కావచ్చు, పపాయ కావచ్చు, లేదా ఆరెంజెస్, లెమన్స్ వీటన్నిటితో కూడా లైక్ పొమోగ్రానేట్స్ వీటన్నిటితో కూడా మనకి బ్యాలెన్స్డ్గా రీచ్ అవుతుంది. ట్రై టు హ్యావ్ డైలీ 2 to 3 varieties ఆఫ్ ఫ్రూట్స్ అండ్ సలాడ్స్. అట్ ద సేమ్ టైం లిక్విడ్స్ కూడా బాగా తీసుకోవాలి, లైక్ వాటర్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవ్వాలి. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి, డెఫినెట్గా ఎట్లాంటి ప్రాబ్లం కనిపించదు. ఏవైనా అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టయితే డైట్ మేనేజ్మెంట్ అనేది కూడా డెఫినెట్గా మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, అరవింద్ హైదరాబాద్ నుంచి. హలో అరవింద్ గారు, మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మీ సమస్యని డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి అమ్మా. మా పాప 7 అవుతుంది మేడం. ఏజ్ ఎంత అమ్మా పాపది? 8 అంటే మేడం. మెచ్యూర్ అయ్యన్నా చాలా మంచిగా అయ్యారు. 20 సంవత్సరం నుంచి అవ్వడం లేదు. ఓకే, 1 year నుంచి అవ్వడం లేదు. వెయిట్ ఏమైనా పెరుగుతూ వచ్చిందమ్మా? వెయిట్ ఏమైనా పెరిగిందా? డాక్టర్ కి చూపిస్తే వెయిట్ ఎక్కువ ఉంది, తగ్గాలంటే ఎక్సర్సైజ్ అవి చేపిస్తున్నాం మేడం. ఓకే, ఎన్ని మంత్స్కి వస్తుందమ్మా? మార్కెట్లో ఏమో అయ్యింది మేడం, మళ్ళీ కావడం లేదా? ఓకే ఫైన్. మీ పాప విషయంలో అంటే షీఈ్ జస్ట్ 14 years,
మెచ్యూర్ అయిన తర్వాత కొన్ని రోజులు పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చాయి, తర్వాత ఇర్రెగ్యులారిటీ వచ్చింది. సో ఎప్పుడైనా మెనార్క్ అచీవ్ అయిన తర్వాత ఒక 5 to 6 months వరకు కొంచెం బాడీ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ లోపు పీరియడ్స్ అనేవి ఒక మంత్ రెగ్యులర్గా రావచ్చు, ఒక మంత్ కొంచెం డిలే అవ్వచ్చు. బట్ లేటర్ ఆన్ మీ అమ్మాయి విషయంలో సిన్స్ 1 year ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇర్రెగ్యులర్ అండ్ వెయిట్ గెయిన్ కూడా అయింది. సో వీ హ్యావ్ టు క్రాస్ చెక్ విత్ ద హార్మోన్స్ అండి. పీసీఓడి ఏమైనా ఉందో చూడాలి, అండ్ ఎట్ ద సేమ్ టైం థైరాయిడ్ ప్రొఫైల్ కూడా చూడండి. దాన్ని బట్టి కనుక ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టేజ్లో అమ్మాయికి ఫిజికల్ యాక్టివిటీ లేదంటే డెఫినెట్గా ఇంకా కాంప్లికేషన్స్ కనిపిస్తాయి. యోగా లాంటివి, సైక్లింగ్ కానీ లైక్ ఎట్లా అంటే ఇప్పుడు బయటికి ఎక్స్పోజ్ అవ్వలేని సిచ్యువేషన్ కాబట్టి సైక్లింగ్ కానీ యోగా కానీ కంటిన్యూ చేయించండి. దాంతోపాటు న్యాచురల్గా మెడిసిన్స్ ఇప్పించండి. మనకు హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ముందు పీరియడ్స్ రెగ్యులర్ అవ్వాలి, నార్మల్ ఫ్లో ఉండాలి. పీరియడ్స్ వచ్చినప్పటికీ కొంచెం స్పాటింగ్ లాగా, స్కాంటీ లాగా, లేదా కంటిన్యూగా 1 week వరకు అట్లా అవుతున్నప్పటికీ కూడా మనకి కాంప్లికేషన్స్ కనిపిస్తుంటాయి. ఓకే, పీసీఓడి గురించి అలాగే దానిలో ఉన్న కాంప్లికేషన్స్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది బట్టి డాక్టర్స్ టైం. స్టే ట్యూన్ టు సాక్షి.